अस्सलामुअलैकुम हाय बुजुर्गो दोस्तों మరియు పెద్దలు మా ప్రభాకర్ రెడ్డి గారికి అస్మిత్ రెడ్డి గారికి పవన్ రెడ్డి గారికి జేసీ దివాకర్ రెడ్డి గారికి వీరందరికీ మా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। గతంలో మేము మొరబెట్టుకున్న ఎటువంటి సహాయ సహకారాలు మాకు అందించలేదు। ఎమ్మెల్యే గారిని మేము మొరబెట్టుకున్నాము, కానీ ఇప్పుడు మేము అప్పుడు ఎలక్షన్ క్యాంపస్లో వచ్చేసినప్పుడు మాకు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మా మసీద్కి విచ్చేయడం అయింది। మాకు ఏదున్నా మేము మీకు మైనార్టీలకి పూర్తి అండగా ఉంటామని ఆయన మాకు ఒక హామీ ఇచ్చారు। అప్పుడు మేము మా పరిస్థితి మేము చెప్పుకున్నాం, అయ్యా మాకు ప్రజెంట్ ఖబరస్థాన్ లేదు, ఎక్కడన్నా పూడ్చుకోవాలంటే మాకు స్థలం లేదు, దయచేసి మాకు శ్మశానాన్ని కేటాయించండి। తర్వాత ఈద్గా లేదు, రంజాన్ బక్రీద్కి నమాజ్ చదువుకోవాలంటే మసీదులు పట్టడం లేదు, ఈ 7 ఊర్ల జనానికి మసీద్కి ఈద్గా లేదని మేము గత ప్రభుత్వంలో వాళ్ళకు మొరబెట్టుకున్నాం। ఈ ప్రభుత్వంలో మేము పోయి ప్రభాకర్ రెడ్డి గారిని అడగ్గా వెంటనే గోరాకు చెప్పి గోరా అది ఆ పనులేమో వెంటనే తయారు చేయండి అని చెప్పడంతో గోరా గారు వెంటనే వచ్చి జేసీపీ ఇటాచి దించేసి వెంటనే ఆ పనులు ఆగ మేఘాల మీద రెడీ చేయించారు। ఈరోజు మేము ఆ ఈద్గాలో నమాజ్ చదువుకుంటున్నామంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పగానే వెంటనే మాకు అది స్థలం కేటాయించడము, ఆగ మేఘాల మీద అంత వర్క్ కంప్లీట్ చేయడము, ఈరోజు నమాజ్ చదువుకున్నాము అందరము ఆ మసీదులో। కాబట్టి అక్కడ దర్గా డెవలప్మెంటు, మాకు ఈద్గా డెవలప్మెంటు, టోటల్గా అక్కడ ఖబరస్థాన్ డెవలప్మెంట్ చేయాలని మేము మా తరపున మా కమిటీ తరపున భోగసముద్రం పంచాయతీ మైనార్టీ మెంబర్ల తరపున మేము ఆయనని విన్నవిస్తున్నాము। దయచేసి మా ఖబరస్థాన్కి పూర్తి సహాయ సహకారాలు అందించాలని మేము ఎమ్మెల్యే గారికి మరియు ప్రభాకర్ రెడ్డి గారిని విన్నవించుకుంటున్నాము। అస్సలాముఅలైకుం। శ్రీ గవర్నరీలు శాసనసభ సభ్యులు మన జేసీ అస్మిత్ రెడ్డి అన్న గారికి మరియు శ్రీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి అన్న గారికి మరియు దివాకర్ రెడ్డి సార్ గారికి మరియు పవన్ రెడ్డి అన్న గారికి మా ముస్లిం మైనార్టీ తరఫు నుంచి రంజాన్ శుభాకాంక్షలు। మాకు దాదాపు కంటే 50 ఏళ్ళ నుంచి ఈ ఖబరస్థాను తర్వాత ఈద్గా గురించి గత ప్రభుత్వాల్లో ఎన్నిసార్లు కూడా మొరబెట్టుకున్నా పట్టించుకున్న పాపాన లేదు। మేము వెళ్ళి గవర్నమెంట్లో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేకి వచ్చినప్పుడు శ్రీ జేసీ పవన్ రెడ్డి గారు మరియు అస్మిత్ రెడ్డి అన్న గారు రావడం జరిగింది। వచ్చి మా యొక్క కష్టాలు తెలుసుకొని ఎలక్షన్లో గెలిచిన వెనువెంటనే ఈద్గా గురించి వాళ్ళు ప్రత్యేకమైన దృష్టి పెట్టి మా యొక్క భోగసముద్రం 7 ఊర్ల పంచాయతీలో మా యొక్క సమస్యలను తెలుసుకొని ఈద్గాకి 2 ఎకరాలు కేటాయించడం జరిగింది। వారి అందరికీ మా ముస్లిం 7 ఊర్ల పంచాయతీ ముస్లిం సహోదరులందరూ ఎప్పుడు తన వెంట ఉంటాము। మాకు ఇంత మంచి ముస్లిం సహోదరులకి పెద్దపీట ఈ హైవే రోడ్డు పక్కనే ఈ స్థలాన్ని ఆయన కోసము మేము ఎల్లువెల్లా రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలిపి